నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు గత 35 రోజుల్లో దాదాపుగా 12,000 కోట్లు అప్పు చేశారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. చేశారు కూడా సరే. అయితే మరి ఇదివరకు అయితే జగన్ గారు ప్రతి వారం కూడా అప్పులకు వెళ్తున్నప్పుడల్లా కూడా ఫ్రంట్ పేపర్లో వార్తలు, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా విమర్శలు, ఇదిగో అప్పులు 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 అంటూ మరి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అంటారు? అంటే ఈ కొంతకాలంలోనే ఇంత అప్పు ఎందుకని? అప్పు చేయకపోతే వేరే దారి లేదు. నిన్న కూడా అంటే మంగళవారం నిన్న కూడా 3,000 కోట్లు అప్పు తెచ్చారు. అంటే వాళ్ళు అప్పు చేయడం స్టార్ట్ అయిన 35 డేస్ బ్యాక్ స్టార్ట్ చేస్తే ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు తెచ్చారనేది మనకు వస్తున్న కథనం. అయితే మామూలుగా చాలా పత్రికల్లో ఆ వార్తలు ఉండవు. ఒకవేళ ఉన్న అవి ఎలా ఉంటాయంటే, చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసము ఎన్నో తిప్పలు పడి ఎన్నో అవస్థలు పడి అప్పులు తెచ్చి ఎలాగో అలాగా ఈ ఆర్థిక విధ్వంసం జరిగిన ఈ రాష్ట్రంలో, ఆర్థికంగా సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని ఆయన బాగు చేయడానికి కృషి చేస్తున్నాడు అట్లా వస్తుందన్నమాట వార్త. సరే, ఆయన అప్పుల గురించి ఒక్కసారి మనం మాట్లాడితే ఏంటంటే, నిన్న తెచ్చిన దానికి 7.34% వడ్డీతో 3,000 కోట్ల రూపాయలు తెచ్చారు ఆయన. అంటే ప్రతిసారి లాస్ట్ గవర్నమెంట్ని ఆ సెక్యూరిటీలు వేలం వేశారు, ఆర్బీఐలు అది షూరిటీలు పెట్టారు, ఇది షూరిటీలు పెట్టారని వీళ్ళు రాస్తూ ఉన్నారు కదా. వీళ్ళు కూడా ఏం చేశారంటే, లాస్ట్ మంత్ 25వ తేదీ 2,000 కోట్ల అప్పుతో ఫస్ట్ అప్పు స్టార్ట్ అయింది. అది ఏమిటికంటే, ఈ పెన్షన్లు ఇవన్నీ పెంచారు కదా, మస్ట్గా ఇవ్వాలి. 1వ తేదీ వస్తే మస్ట్గా ఇవ్వాలి కాబట్టి ఆ పెన్షన్ల కోసం చేశారు. జూలై నెల 2వ తేదీ 5,000 కోట్లు అప్పు చేశారు. 16వ తేదీ మళ్ళీ 2,000 కోట్లు అప్పు చేశారు. అంటే మంగళవారం నిన్న సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 3,000 కోట్లు సమీకరించారు. ఈ 3,000 కోట్లలో ఏమిటంటే 1,000 కోట్లు 15 సంవత్సరాల కాల వ్యవధి, ఇంకొక 1,000 కోట్లు 20 సంవత్సరాల కాల వ్యవధి, ఇంకొక 1,000 కోట్లు 25 సంవత్సరాల కాల వ్యవధి, 7.34% వడ్డీతో అప్పు ఇది. అంటే మనము నిన్న తెచ్చిన 3,000 కోట్ల రూపాయలకి 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు వడ్డీలు కడుతూ ఉండాలి. ఒకసారి ఊహించుకోండి ఎన్ని వేల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తుందో. అదేవిధంగా ఇప్పుడు ఈ అప్పులు 12,000 కోట్లు ఈ నెల రోజుల్లో తెచ్చిన అప్పులతో ఏం చేశారు, ఈ పెన్షన్ పెంపు తప్ప ఇంక దేనికి ఖర్చు పెట్టారు అనేది దానికి ఏమి లేదు. అంటే సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేయడం అనేది ఎలాగో అనివార్యం. కానీ ఆయన చేసినప్పుడు ఆర్థిక విధ్వంసము అది ఇది అని ఈయన సంపద సృష్టిస్తాను అని కదా అన్నారు. సరే, నెల రోజుల్లో ఎవరైనా ప్రపంచంలో ఎవరూ సంపద సృష్టించలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడము అనవసరం. నెల రోజుల్లో ఎవరైనా ఎలా సంపద సృష్టిస్తారు? కాబట్టి ఆయనకి ఇంకా కొంత టైం ఇవ్వడం అనేది అయితే ఇవ్వాలి. కానీ ఎందుకోసం అప్పులు తెస్తున్నారు, 12,000 కోట్ల రూపాయలు అప్పులు ఎందుకైనాయి అనేదాన్ని ప్రజలకు వివరించాలి కదా. ప్రజలకు ఆయన చేసినప్పుడేమో ఈయన వారం అప్పుకు పోకపోతే రాష్ట్ర స్థితి లేదు, ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు, అవి లేవు ఇవి లేవు అని విమర్శించారు కదా. మీరు పారదర్శకంగా ఉండండి. మీరు 12,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాయని కథనాలు వస్తున్నప్పుడు, లేదు మేము 12,000 కోట్ల రూపాయలు తేలేదు, మేము ఇంతే తెచ్చాము, ఇలా తెచ్చాము, ఈ పద్ధతి మీద తెచ్చాము అని మీరేమన్నా ట్రాన్స్పరెంట్గా ఎక్కడైనా చెప్తున్నారంటే ఎక్కడ చెప్పడం లేదు. కాబట్టి ముందు గత ప్రభుత్వం ఏదో చేసిందనే దానికంటే ట్రాన్స్పరెన్సీ అనేది పాటిస్తే కనీసం ఎన్ని వేల కోట్ల అప్పులు ఇంకా పెరుగుతున్నాయి అనేదన్నా జనానికి అర్థమవుతుంది. అంటే అర్థమై చేసేది ఏం లేదనుకోండి, ఈ అంకెల వల్ల మనకేం ప్రయోజనం. ఇంక ఈ నేపథ్యంలో చూసుకుంటూ వెళ్తే ఎలా వెళ్తుందంటారు? అంటే ఎప్పుడు సంపద సృష్టించడం మొదలు పెట్టేది ఎప్పుడు? అంటే ఒక సంవత్సరానికైనా ఏమైనా మొదలవుతుంది? అంటే మీరు దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం జరుగుతూ ఉందంటే, సూపర్ 6 అనేది ఒకటి ఇచ్చారు కదా, ఆ అమలు అనేది ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తారు, ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ జనం కానీ. అసలు ఏం జరుగుతూ ఉందంటే, చాలామంది మేధావులు వీళ్ళందరూ కూడా డిబేట్లు చర్చలు ఇవన్నీ పెట్టి ఏం మాట్లాడుతున్నారంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది, 9 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసేశారు లాస్ట్ జగన్ గవర్నమెంటు. ఇంకా పే చేయాల్సిన అప్పులు అంటే ఉదాహరణకి కాంట్రాక్టర్ల బిల్లులు, రకరకాల పవర్ కార్పొరేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన బిల్లులు కూడా ఇంకా ఉన్నాయి, 9 లక్షలు కాకుండా అని ఒక చర్చలు మాట్లాడుతున్నారు. ఈ మొత్తం చర్చల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటంటే,
అయ్యా చంద్రబాబు గారి మీద ఒత్తిడి తీసుకురావద్దండి, 6 పథకాలు ఆయన అమలు చేయమని మీరు ఒత్తిడి తెస్తే ఏం జరుగుతుందంటే మీకే నష్టము, మీ పిల్లల భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాళా తీస్తుంది కాబట్టి అని వాళ్ళు చర్చలు పెడుతున్నారు, మాడుతున్నారు. దీంట్లో ఏమిటంటే ఇది అర్ధసత్యం, దీంట్లో నిజం లేకపోలేదు కానీ పూర్తి నిజం కాదు. ఎందుకు నిజం కాదు అంటే దీన్ని మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైనా ఆ చర్చల్లో మాడుతున్న వాళ్ళు లేదా మేధావులు ఎవరినైనా తీసుకోండి, సార్ మీరు ఇప్పుడు కాదు కదా మాట్లాడాల్సిందే, ముందు 6 పథకాలు అమలు చేయడం అసాధ్యము అని ఇప్పుడు కాదు మీరు మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మోసం చేస్తున్నారు, మీరు తప్పు హామీలు ఇస్తున్నారు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, మీరు ఎలా అమలు చేస్తారు అని ఆ రోజు మీరు అందరూ క్వశ్చన్ చేసి ఉంటే అది న్యాయం. మీరు ఏం చెప్పి ఉండాలి ప్రజలకి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, జగన్ మంచి పాలకుడు కాదు అని మేము నమ్ముతున్నాము, జగన్ పరిపాలన సరిగ్గా లేదు, ఆర్థికంగా ఆయన దెబ్బతీశారు రాష్ట్రాన్ని, మీరు జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయండి, చంద్రబాబు నాయుడు గారికి వేయండి, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న 6 హామీలు మాత్రం నమ్మకండి, అవి అసాధ్యము, ఆయన ఇవ్వలేడు అని మీరు చెప్పారు. ఆ రోజు చెప్పలేదు కదా, ఆ పాయింట్ మీరు మిస్ చేశారు కదా. జగన్కు ఓటేయద్దండి అన్న వాళ్ళంతా చంద్రబాబు నాయుడుకి ఓటేయమని అడిగిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వాగ్దానాలు ఆయన అమలు చేయలేరు, ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అని ఎవరైనా అన్నారా? ఎవ్వరు అనలేదు. ఎవ్వరు అనకపోగా ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటా ఉంది, మీకు భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ 6 పథకాల జోలికి మీరు పోకండి, మీరు అడక్కండి అన్నారు. సరే పెన్షన్ ఎలాగో ఇస్తున్నారులేండి, పెన్షన్ ఎలాగో ఇస్తున్నారు, ఇంకా దాన్ని ప్రతి నెల ముసలి వాళ్ళకి ఇవ్వకుండా తప్పించుకునే దానికి అవకాశం లేదు. ఇక మిగిలిన పథకాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎప్పుడు ఎలా అమలు చేస్తారనే దానికి ఏదో ఒక రకంగా జాప్యము చేస్తూ ఏదో ఒక రకంగా కాలయాపన చేస్తూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనల్గా చాలామంది పేద ప్రజలని త్యాగం చేయమని అడుగుతున్నారు. వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎవరికి నష్టము? ధనికులకో లేదా వ్యాపార వర్గాలకో లేదా పారిశ్రామికవేత్తలకో ఉద్యోగులకో కాదు కదా నష్టము, పేద ప్రజలకు నష్టం. పేద ప్రజలు తమకు వచ్చే 10,000 5,000 రైతులకు వచ్చే 20,000 రూపాయలను ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా త్యాగం చేయమని అనేక మంది ఇప్పుడు ఈరోజు అడుగుతున్నారు. ఎందుకు త్యాగం చేయాలి? వాళ్ళ దగ్గర ఏముంది త్యాగం చేయడానికి? వాళ్ళకి ఉండడానికి సరైన ఇల్లు లేదు, తినడానికి సరైన తిండి లేదు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ ఉంటే రోజుకు 10 నుంచి 12 గంటలు గొడ్డు చాకరీ చేయిస్తున్నారు, నెల ఇబ్బందులు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి సరైన డబ్బులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఏం త్యాగం చేస్తారు? ఈ దేశంలో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు కాకుండా ఇంక ప్రభుత్వాలు ఏమి ఇస్తాయి? ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఇవ్వడానికి? కాబట్టి పేద ప్రజలను త్యాగం చేయమని అడిగేవాళ్ళు, పేద ప్రజలని సంక్షేమ పథకాలు అడగొద్దని అడిగే వాళ్ళందరూ కూడా సరే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది అనే వాళ్ళందరూ కూడా మీరు త్యాగం చేయండి, మీకున్న సంపదలో నుంచి 5% రాష్ట్ర అభివృద్ధికి ఇవ్వండి. మీకు బోలెడంత మంది సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరికి లెక్కేసినా కూడా 100 కోట్లు 50 కోట్లు 1000 కోట్ల వరకు ఉన్నారు కదా. ఆ 1000 కోట్లు ఉన్నాయని తీసుకొచ్చి ఒక నియోజకవర్గాన్ని మొత్తం, ఆ నియోజకవర్గంలో ఉన్న అమ్మకు వందనం మొత్తం, అంటే తన నియోజకవర్గంలో ఉన్న అమ్మకు వందనానికి ఎన్ని నిధులు అవసరమైతే ఆయన నిమ్మనండి సొంతంగా చూద్దాం. ఎందుకు త్యాగం చేయండి, మీరు చేయండి త్యాగం. పేద ప్రజలు ఎందుకు చేయాలో? వాళ్ళకి వచ్చే 15,000 రూపాయలు, వాళ్ళకి వచ్చే 1,500 రూపాయలు, ఆ 1,500 రూపాయలతో వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటాయి. మీరు ఉచిత బస్సు పెడితే వాళ్ళకి ఏదో ఎక్కడో దూర ప్రాంతాలకు పోయి పని చేసుకునే వాళ్ళకి, ఆటోల్లో కూలోళ్ళకి, వీళ్ళందరికీ రోజుకి 50 రూపాయలు 30 రూపాయలు మిగులుతాయి. ఆ 50-30 వాళ్ళకి విలువైంది అది. ఇప్పుడు ఇదే డబ్బు అనేది ఏమిటి? ఒక కోటీశ్వరుడి దగ్గర ఉన్న 100 రూపాయల నోటు, ఒక నిరుపేదరాల దగ్గర ఉన్న 100 రూపాయల నోటు సమానమైన విలువ ఉండేటివే కదా. కానీ ఈ 100 రూపాయల కోసం మీరు ఎంత కష్టపడాలి? ఇవే ఆయన ఏం కష్టపడతాడు 100 రూపాయల కోసము? అది కదా ఆలోచించాల్సింది. కాబట్టి ఎవరికైతే ఈ దేశంలో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అంటే ఏమిటి? రేషను ఇవే కదా ఇస్తున్నారు. ఇవి మీరు ఓట్ల కోసమే కదా ఇవన్నీ అమలు చేస్తున్నారు. మీరు పథకాలు అమలు చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు అనేదే కదా మీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అయినప్పుడు దాని నుంచి తప్పించుకొని లేదు మీరు అడగండి, ఒత్తిడి చేయకండి, చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు,
ఇవన్నీ చెప్తున్నారు కదా. పేద ప్రజలని త్యాగం చేయమని ఫైనల్గా అడగబోతున్నారు. అది జరగబోయేది. అంటే అస్సలు అమలు చేయరా అంటే అమలు చేయరని నేను అన్ను, కానీ పేద ప్రజలు ఈ సంక్షేమ పథకాల విషయంలో త్యాగం చేసి వాళ్ళ భావితరాలను కాపాడుకోవాలి. బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. వీడు మాత్రం 10,000 రూపాయలు త్యాగం చేయాలి. ఎందుకు చేయాలి? కాబట్టి ఈ ఆర్థిక శాస్త్రంలో ఉన్న కీలకమైన అంశం ఏమిటంటే పేద ప్రజలకు ఇచ్చేదంతా కూడా వేస్ట్ అని వాదించే ఒక వర్గం బయలుదేరింది. కాబట్టి పేద ప్రజలకు వాళ్ళకు ఉపాధి పెంచాలి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేలా. ఎలా వస్తుంది ఒక రైతుకి ఎక్కువ డబ్బు? చేయండి, అదేంటో మరి పోనీ అదే ఐడియా. రైతుకి మీరు 20,000 రూపాయలు ఏదో పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. 20,000తో మునిగేది ఏమీ లేదు. కానీ రైతు తన కుటుంబ సభ్యులు అందరితో కలిసి పొలంలో పనిచేస్తున్నా కూడా ఇప్పటికీ అతనికి వ్యవసాయం గిట్టుబాటు కాలేక ఆత్మహత్యలు చేసుకుని కుయ్యో మర్రో అని ఎందుకు అరుస్తున్నారు? అంతకంటే ఏం త్యాగం చేస్తాడు రైతు? తను పంట పండించడమే ఆయన చేస్తున్న త్యాగం. మన కోసం అన్నం పెడుతున్నాడు. అన్నం పెట్టే రైతు ఈరోజు పురుగుల మందు ఆయన చచ్చిపోతున్నాడు కదా. అది తప్పు కదా. ఎలా ఆయన మనందరికీ అన్నం పెట్టి ఆయన మాత్రం పురుగుల మందు ఎందుకు తాగుతున్నాడు? అంటే ఎక్కడో అతన్ని లిఫ్ట్ చేయాలి. ఎక్కడో ఒక చోట రైతుని లేదా పేదవాళ్ళని, కూలి వాళ్ళని, వీళ్ళందరినీ ఏదో రకంగా సంక్షేమం పేరుతో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వాడు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక ప్రయత్నం చేశారు, కానీ ఆయన పూర్తిగా ఒక బ్లైండ్నెస్లో వెళ్ళిపోయారు. అంటే సంక్షేమంతోనే ఏమి అద్భుతాలు జరగవు, ప్రభుత్వం చేయాల్సిన పనులు అనేకం ఉంటాయి అనే దాన్ని విస్మరించి ఆయన ఏం చేశారంటే బటన్ నొక్కడం మొదలుపెట్టారు. ఈ బటన్ నొక్కడం వల్ల ఆయన ఏమైనాడు? 11 సీట్లకు పరిమితమైనాడు. అంటే సంక్షేమ పథకాలు ఆయన చేసినవి తప్పని కాదు, కానీ ఆయన ఏమిటంటే అదే పనిగా ఆ పని చేసేస్తూ ఉంటే జనం ఓట్లు వేసేస్తారు, ఆ పని చేసేస్తూ ఉంటే జనం అంతా కూడా తన పక్షాన ఉంటారు అని ఒక గుడ్డిగా నమ్మాడు అతను. అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే చరిత్రలో మిగిలిపోయే అవకాశం ఈరోజు ఆయనకు వచ్చింది. ఇటువంటి క్రైసిస్లో, ఇటువంటి ఆర్థికమైన విచిత్రమైన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని గనక బయటికి తీసుకురాగలిగితే చరిత్రలో నిలబడిపోయే ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయన. లేదు, ఏ కారణాల వల్లైనా ఈ సంక్షేమ పథకాలు అవి ఇవి అన్నీ రద్దు చేసేసి మళ్ళీ మేము ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు అవి ప్రకటించడం వల్ల ఏ ఉపయోగం లేదు. మళ్ళీ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఊరికే చెప్తారు కానీ మాటలు ఆయన అమలు చెయ్యరు అనే ఒక చెడ్డ పేరుతో ఆయన చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి పేరా చెడ్డ పేరా అనేది ఆయనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే పేద ప్రజలని త్యాగం చేయమని మాత్రం అడక్కండి. మీరు చేయండి త్యాగాలు. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎన్ఆర్ఐలు, తెలుగుదేశం మద్దతుదారులు లేదా వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ అడగండి. రాష్ట్రం బాగుపడడానికి ఏం చేయాలి, ఎలా చేయాలని మీరు అందరినీ డబ్బులు పూల్ చేసి ఒక సంక్షేమ నిధి ఏదో ఏర్పాటు చేసి మీ పథకాలు అమలు చేయండి. అంటే లబ్ధిదారుల్లో ఎవరు అర్హులు ఎవరు కాదు స్ట్రిక్ట్గా ఫాలో కాండి. ఇక్కడ ఎవరు కూడా ఆ దొంగ లబ్ధిదారులకి ఇవ్వమని ఎవరు అడగడం లేదు. కానీ అసలైన లబ్ధిదారులను అన్యాయం చేయకండి. వాళ్ళకు వచ్చేదే అది కాసింత సంవత్సరానికి. ఆ కాసింతను కూడా ఎందుకు వాళ్ళు నోరు కొట్టి, ఇప్పుడు ఒక తల్లి 10,000 12,000 రూపాయలు నెలకు 1,000 రూపాయలు వస్తే ఆమెకి మీరు చెప్తున్న 15,000 ప్రకారం ఒక పిల్లాడే ఉన్నాడు అనుకుంటే నెలకి 1,200 ఎంతో వర్కౌట్ గిట్టుబాటు అవుతుంది. ఆ 1,200 రూపాయలతో ఆమె ఏదో అద్భుతాలు ఏం చేయదు, కానీ అదొక ఆసరా. ఆ 1,200 రూపాయలు ఆ పిల్లవాడికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆ ఆసరా. అంటే ఒక ఏమంటారు, ఆర్థికంగా ఒక ఆమెకి బలం అనమాట. నాకు సంవత్సరానికి 10,000 15,000 వస్తాయి. ఒక రైతుకు గవర్నమెంట్ 20,000 ఎంతో సాయం చేస్తుంది. ఈ 20,000తో అతని జీవితం ఏమి అద్భుతంగా మారదు. కానీ ఆ ఆసరా వల్ల ప్రభుత్వం అంతకంటే ఏం కల్పిస్తుంది అతనికి? మీరు ధరలు ఎలాగూ తగ్గించలేరు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తే ధరలన్నీ తగ్గిపోతాయి, భారం తగ్గుతుంది అని కూడా అంటూ ఉంటారు. ఎప్పుడు ఈ దేశంలో ఎప్పుడైనా సంక్షేమ పథకాలు లేని కాలంలోనైనా సరే ధరలు తగ్గడం మనం చూసామా? ధరలు తగ్గడం అనేది ఎప్పుడూ జరగదు, అసాధ్యం. అది పేద ప్రజలకు ఇంకా ఎత్తిన భారమే తప్ప ధరలు పెరుగుదలే ఉంటుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. కాబట్టి చాలామంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్రమేపీ మీరు మెల్లిగా 6 పథకాలు అమలు చేయలేని దిశగా జనాల్ని మౌల్డ్ చేయొద్దండి. జనాలను అర్థం చేసుకోమని, జనాల్ని త్యాగం చేయమని అడక్కండి. త్యాగం మీరు చేయండి. ఇచ్చారు కదా ఐడియా ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, వాళ్ళు నవరత్నాలు అన్నారు, వీళ్ళు సూపర్ 6 అన్నారు. వాళ్ళు చేశారు. సరే, 1 2 మిస్ అయితే అయ్యాయి. మీరు కొన్ని చేయండి. పోనీ ఎక్కడో తర్వాత ఒకటి అవ్వలేదు, ఏదో కారణమో అని చెప్పుకుంటే ఒకటి అర్థం. మీరు ఏదో ఒకటి ముందు స్టార్ట్ చేయండి. ఇది కట్ ఆఫ్ డేట్, ఈ డేట్లో మేము రైతులకు ఇస్తాము. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏదో పెడతామంటున్నారు, పెట్టండి.
మంచిదే కదా పేద ప్రజలు భోజనం చేయడం వల్ల. కాబట్టి ఆ పేదవాళ్ళకు బిలో పావర్టీ లేని కానీ పేదవాళ్ళ సంక్షేమానికి కానీ రాజీ పడమని ప్రజలను అడగండి. మీరు రాజీ పడండి. మీ సౌకర్యాలు, మీ బుల్లెట్ ప్రూఫ్ కార్లు, లేదంటే మీ సెక్యూరిటీ, మీరు విమానాల ఖర్చుల్లో మీరు రాజీ పడండి. పేదవాళ్ళు తినే కాసింత తిండి, రేషను, కాసింత ఆర్థిక సాయానికి ఎందుకు రాజీ పడాలా? అసలు అలవిమాలిన హామీలు ఇవ్వడం ఒక తప్పు అయితే, మళ్ళీ ఆ తర్వాత ఈ మీరే రకమైన ఇచ్చారు, ప్రచారం ఇంకో తప్పు. గెలిచిపోయేదానికి హామీలు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తున్నారు. మరి అవన్నీ మా మీద భారము, మేము ఆర్థికంగా మొయ్యలేము. 72,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది వడ్డీ కట్టాలి అంటే ఎవరు చేయమన్నారు వడ్డీ? మీరు చేస్తూనే ఉన్నారు కదా అప్పులు. మీరు అప్పులకు పోకుండా ఆర్థిక పరిస్థితిని మెయింటైన్ చేయలేని దుస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైతేనేమి, జగన్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఎవరైనా ఏమై కావచ్చు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల వల్లే కదా ఈరోజు ఇంత భారము. మరి వాగ్దానాలు, ఈ సంక్షేమ పథకాల అమలును నిలపమని అడగండి. వాటిని ఎలా అమలు చేయాలో, ఏ దిశగా, మీరే కదా సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించే దిశగా మీరు ఏం మార్గాలు చేస్తారో చేయండి. పెద్దవాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు పూర్ పీపుల్కి లిఫ్ట్ చేయడానికి, పూర్ పీపుల్కి చేయూత ఇవ్వడానికి ఏం చేస్తారనేది ఆలోచించండి. వాళ్ళని త్యాగం చేసి వాళ్ళ పథకాలన్నీ రద్దు చేస్తామని మాత్రం అడగండి. అడిగితే ఏమవుతుంది? వాళ్ళు రివర్స్ అవుతారు. నెక్స్ట్ 5 ఏళ్ళకి రివర్స్ అవుతారు వాళ్ళు. దానివల్ల మీకే కదా నష్టం. ఒక సీనియర్ని ప్రజలు నమ్మారు, ఆయన సంపద సృష్టిస్తారు అంటే ముందు వాళ్ళ నాయకులు కూడా నమ్మాలి. ఆయన సృష్టిస్తారని నమ్మి వాళ్ళు ముందుకెళ్ళాలి. అంతే. మీరు మారండి అని ప్రజలు ఏం జరిగింది రాజకీయాల్లో? రాజకీయ నాయకులు సంపద సృష్టించుకున్నారు. జనానికి సృష్టించారా? జనానికే సృష్టిస్తే మనం ఆర్థికంగా దివాళా తీసే స్థితిలో ఎందుకుంటాము? గెలిచిన ఓడినా మీకేం, మీ బంగ్లాలు, మీ ప్యాలెస్లు, మీ ఆస్తులు ఇవేమీ తగ్గవు కదా. మీరు గెలిచినా ఓడినా మీకు వచ్చే నష్టమే ఉండదు. నష్టం ఎవరికి జరుగుతుంది? జనానికి జరుగుతుంది. జనం నెత్తిన అధిక ధరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా జనం నెత్తిన పడతాయి. కాబట్టి జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలనేది ఆలోచిస్తే అది చంద్రబాబు గారికి ఒక చారిత్రాత్మక అవకాశం. అది ఇప్పుడు కనుక ఆయన సెటరేట్ చేయగలిగితే ఇంకా అంతకు మించిన నాయకుడు ఇప్పట్లో లేడు అని అందరూ అనుకుంటారు. లేదంటే ఆయన ఆరు హామీలని ఎగరామం పెడితే ఈయన ఎప్పుడూ మోసం చేసే నాయకుడే అనే ఒక చెడ్డ పేరుతో ఆయన మిగిలిపోతారు. అంటే ఫైనల్గా ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది ఏదన్నా అడిగితే, అంటే ఎందుకు చెయ్యట్లేదు అని అడిగితే కార్నర్ చేయడానికి మాత్రమే అడుగుతున్నారు అనేది ఒక వర్షన్ కొంతమందికి కనబడుతుంది. అది కాదు మ్యాటర్. చాలామంది పేదవాళ్ళు వాటిని నమ్మారు, వాటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నిజంగా నీడీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అది అందాలి అనేది మాత్రమే ఉద్దేశం. అవును, 5 ఏళ్ళు వాళ్ళకి ఏమైతేనేమి, కారణాలు ఏమైతేనేమి, ఇబ్బందులు ఏమైతేనేమి ఆయన ఇచ్చారు కదా. 5 ఏళ్ల పాటు ఇచ్చారు కదా. కరోనా కాలంలో కూడా ఇచ్చారు కదా. ఆయన ఇవ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మీరు అంటారు. మీరు చెప్పడం వల్లే కదా జనం నమ్మారు. మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు? అయ్యా జగన్ ఈ ఆర్థిక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మేము అలాంటివి ఏమీ చెప్పదలుచుకోలేదు, మేము చెబితే అది అబద్ధం అవుతుంది, కానీ మిమ్మల్ని అందరినీ కూడా మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సంపన్నులు, ఆయన అంటాడు కదా, పూర్ టు రిచ్ అని అంటున్నారు కదా, నినాదం ఉంది కదా, మిమ్మల్ని అందరినీ సంపన్నులు చేసే దిశగా నేను తీసుకెళ్తాను, దయచేసి నన్ను సంక్షేమ పథకాలు అడగండి, కానీ నాకు ఓటు వేయండి అని అన్నారా మీరు? అనలేదు కదా. అంతకు మించి అన్నారు. ఇప్పుడు ఏమైంది? అంతకు మించి అప్పులు చేస్తున్నారు నెల. అందుకే నిజాలు చెప్పకపోతే పరిస్థితి ఇలా ఉంటుందని అర్థం కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.